తిరుమల అలిపిరి సప్తగిరి కేంద్రం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి టోల్ గేట్ నుంచి కొండపైకి వెళుతున్న వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది భద్రతా సిబ్బంది. నిన్న కొంతమంది భక్తులు కోడిగుడ్లు కర్రీ చేసిన పలావ్ రైస్ ను తీసుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ భక్తులను అదుపులోకి తీసుకుని ఆహారాన్ని సీజ్ చేశారు. ఇందులో భాగంగా అలిపిరి వద్ద తనిఖీలకు ముమ్మరం చేశారు. దీనిపై అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి సప్తగిరి కేంద్రం వద్ద పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు చేస్తున్నారు. విజిలెన్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కారుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏ వాహనాలు తిరుమలకు వెళ్తున్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా పరిశీలించి తిరుమలకు పంపేటువంటి వ్యవహారం శనివారం ఇవాళ నుంచి కూడా ప్రారంభించబడింది. దీనికైతే ప్రత్యేకించి కారణం అయితే మనం ఒకటి చెప్పుకోవచ్చు. నిన్నటి దినం తమిళనాడుకు సంబంధించినటువంటి కొంతమంది భక్తులు తిరుమలకు ఈ యొక్క తనిఖీ కేంద్రం ద్వారా నుంచి కూడా వెళ్ళడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క బిర్యానీ రైస్, అదేవిధంగా కోడిగుడ్లకు సంబంధించినటువంటి పులుసు కర్రీని కూడా తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లినటువంటి ఆ యొక్క భక్తులు తిరుమలలో ఉన్నటువంటి రామ్ బగిచా అతిథి గృహానికి సంబంధించినటువంటి బస్టాండ్ ఏదైతే ఉందో ఆ యొక్క బస్టాండ్ వద్ద కూడా ఆ యొక్క తీసుకొచ్చినటువంటి పదార్థాలను తింటూ ఉన్నటువంటి సమయంలో స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఆ యొక్క సమాచారాన్ని పోలీసులకు అందించడం జరిగింది. అందించినటువంటి వెంటనే హుటాహుటిన పోలీసు విభాగం అక్కడికి చేరుకున్నారు. వారు తింటున్నటువంటి, వాళ్ళు ఆరగిస్తున్నటువంటి ఆ యొక్క పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేశారు. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఈ యొక్క సంఘటన జరిగినటువంటి తరువాత ఇవాళ ఉదయం నుంచి, శనివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కూడా అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం ఏదైతే ఉందో ఆ యొక్క తనిఖీ కేంద్రం వద్ద కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క వాహనాలకు సంబంధించినటువంటి చెకింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ప్రత్యేకించి చూసుకున్నట్లయితే టీటీడీ మరియు ప్రభుత్వ ప్రోటోకాల్ వాహనాలకు సంబంధించినటువంటి ఒక లైన్ ఉంది. అదేవిధంగా ఇంకొకటి ఈ యొక్క టీటీడీ ప్రభుత్వ ప్రోటోకాల్కి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిశితంగా పరిశీలించి ముందర ఉన్నటువంటి బ్యానెట్, కారుకు ఉన్నటువంటి బ్యానెట్, అదేవిధంగా బ్యాక్ ఉన్నటువంటి డిక్కీ ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా తెరిచి పూర్తిగా కూడా నిశితంగా పరిశీలించినటువంటి తర్వాతనే ఎటువంటి ఇబ్బందికర వస్తువులు, అంటే తిరుమలకు నిషేధించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వెహికల్స్లో లేకపోవడం వల్ల అక్కడి నుంచి అందరినీ కూడా మరి తిరుమలకు ఆ యొక్క వెహికల్ని పంపించే ఏర్పాటు ఉంది. మరో లైన్లో మనం చూసుకున్నట్లయితే కార్లు, అదేవిధంగా జీపులు సెకండ్ లైన్లో ఉంటాయి. మరో ఇంకో కేటగిరీలోకి వెళ్ళినట్లయితే కార్లు, జీపులు ఇంకో కేటగిరీలో ఉంటాయి. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు, తిరుమలకు వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాలు ఏవైతే దానికి సంబంధించినటువంటి ఒక క్యూ లైన్ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకించి మనం తిరుపతికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో తిరుమలకు వెళ్తూ ఉంటాయి. ఆ యొక్క ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా కూడా చెక్ చేసి లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఈ యొక్క చెకింగ్ పాయింట్ వద్ద ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో రాక మునిపే కూడా అన్ని సిద్ధం చేసి రెడీగా ఉంచుకున్నటువంటి సిచ్యువేషన్. అంటే తిరుమలలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో సంఘటనకు సంబంధించి జరిగిన తరువాతనే ఈ యొక్క తనిఖీలు అంటే విస్తృతంగా కూడా చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం నుంచి కూడా, అంటే శనివారం కావచ్చు, ఇవాళ అందులో వైకుంఠ ద్వాదర్శనానికి సంబంధించినటువంటి చివరి రోజు. ఇవాళ మిడ్-నైట్ 12 గంటలకి పూర్తిగా కూడా ఉత్తర ద్వార దర్శనం స్వామివారికి సంబంధించి క్లోజ్ చేసేటువంటి అవకాశం. అంటే రేపటి నుంచి యథావిధిగా కూడా సర్వ దర్శనం ఏదైతే ఉందో ఈ యొక్క స్లాట్ ప్రకారం వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే దీనికి జరిగినటువంటి సంఘటనను మనం దృష్టిలో పెట్టుకొని పూర్తిగా కూడా చూసినట్టయితే ఈ యొక్క వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి కూడా పూర్తిగా ఎన్ని లైన్స్ ఉంటాయి అంటే స్పెషల్గా వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున నిలబడిపోయి ఉన్నాయి. మనం చూడవచ్చు. ఈ యొక్క అలిపిరికి సంబంధించి ఎంట్రన్స్ ఒక ఆర్చి ఒకటి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి సంబంధించిన ఒక ఆర్చి ఉంటుంది. ఆ ఆర్చి దగ్గర వరకు రమారమి 1/2 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క వెహికల్స్ అన్ని పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జరిగినటువంటి సంఘటన తిరుమలలో నిన్నటి దినం ఏదైతే ఉందో ఆ యొక్క సంఘటనని పూర్తి స్థాయిలో
వీళ్ళందరికీ అడ్డుకట్ట వేయటానికి కూడా టీటీడీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎస్పీఎఫ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించేటువంటి పరిస్థితి. పూర్తి తనిఖీ తరువాతనే ఈ యొక్క వెహికల్స్ను తిరుమలకు పంపించేటువంటి ఏర్పాటైతే చేసి ఉన్నారు. ఈ యొక్క జరిగినటువంటి సంఘటన చాలా రాంగ్ అనేటువంటిది కూడా భక్తులందరికీ తెలియపరచడానికి, తిరుమలకు సంబంధించి ఎటువంటి నిషేధ పదార్థాలు తీసుకెళ్ళకూడదు అనేటువంటి పూర్తిగా ఆ గతంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కూడా ఈ యొక్క పద్ధతిని ఫాలో అవుతుంది. ఈ యొక్క ఫాలో అవుతున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో దీన్ని అతిక్రమించిన వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. మద్యం కావచ్చు, మాంసం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, మత్తు పానీయాలు కావచ్చు, ఎటువంటివి కూడా తిరుమలకు తీసుకెళ్ళకూడదు అనేటువంటి పద్ధతి దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. దానికి విరుద్ధంగా నిన్న తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక భక్త బృందం తిరుమలకి ఎగ్ కర్రీకి సంబంధించినటువంటి రైస్, అదేవిధంగా ఎగ్ కర్రీని తీసుకెళ్ళి ఆ యొక్క బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ వద్ద కూడా దాన్ని తినడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్తిగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతా వివిధ శాఖలకు సంబంధించిన భద్రతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. సెక్యూరిటీ ఆఫీసర్ కానీ, అదేవిధంగా CV&SO ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి క్షుణ్ణంగా కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనల ప్రకారం పూర్తి స్థాయిలో వాహనాలు చెకింగ్ చేసిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తాయి అనేటువంటిది. అంటే ముందుగానే ఈ యొక్క సెక్యూరిటీ ఆఫీసర్స్కి సంబంధించి పర్మిషన్ తీసుకున్న వాహనాలు తప్ప మిగిలినటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చెక్ చేసి పంపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుబ్బుతో జయజరాం, HM TV.